అదేంటో డొనాల్డ్ ట్రంప్ అంత పెద్ద మాట అనేశారు. అమెరికన్లు ఉద్యోగ అవకాశాలు పెంచాలంటే ఓకే, కానీ భారతీయులను నియమించుకోవడం తగ్గించుకోవాలి. నో మోర్ ఇండియన్ వర్కర్స్ అని ఎందుకు హెచ్చరించారు? అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు మన డాలర్ డ్రీమర్స్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు చేసే భారతీయులతో పాటు కొత్తగా అక్కడికి వెళ్లాలని కలలు కనేవారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా భారత్ టెక్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయంతో ఎక్కువ దెబ్బతినేది అమెరికా ప్రయోజనాలే అని చెప్తున్నారు నిపుణులు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి. భారత్, చైనాలతో పాటు అమెరికాలోని ఈ మాటలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సదస్సులో ట్రంప్ కృత్రిమ మేధకు సంబంధించి 3 కీలక ఆదేశాలపై సంతకాలు చేశారు. ఏఐకి ఉన్న ఆటంకాలను తొలగించడం, అభివృద్ధిని వేగవంతం చేయటం, ఇక ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థలు తయారు చేసే ఏఐ టూల్స్ రాజకీయంగా తటస్థ వైఖరితో ఉండేలా చూడటం వంటి అంశాలున్నాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరు నాకు నచ్చలేదు. ఇది టెక్నాలజీకి ఉన్న సత్తా. అందుకే ఇంతకంటే మంచి పేరు ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇది ఆర్టిఫిషియల్ కాదు, జీనియస్ ఇంటెలిజెన్స్ అని అన్నారాయన. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ సదస్సులో ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇతర కంపెనీలు విదేశీయులను నియమించుకోవటం ఆపేయాలి, బదులుగా అమెరికన్లకు అవకాశాలు ఇవ్వాలని అన్నారు. మన దేశంలోని చాలా భారీ టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ ఐర్లాండ్ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయి. ఆ విషయం మీకు తెలుసు. ఇక్కడి ప్రజల అవకాశాలను పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయటం వంటివి చేశారు. ట్రంప్ పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయి. ఏఐ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరం. ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమే, దేశానికే మొదటి ప్రాధాన్యమిస్తూ పనిచేయాలి. మీరు అది చెయ్యాలి. అదే నేను కోరుతున్నాను అని ట్రంప్ పేర్కొన్నారు. Many of our largest tech companies have reaped the blessings of American freedom while building their factories in China, hiring workers in India, and slashing profits in Ireland. You know that? All the while dismissing and even censoring their fellow citizens right here at home. Under President Trump, those days are over. We need U.S. technology companies to be all in for America. We want you to put America first. You have to do that. That's all we ask. That's all we ask. Every new regulation, 10 old regulations must be immediately eliminated. ట్రంప్ వ్యాఖ్యలు అమెరికాలోని టెక్ కంపెనీల్లో పనిచేసే భారతీయులతో పాటు కొత్తగా ఉద్యోగాలు కోరుకునే వారిని కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే వీసా ఆంక్షలు అమలు చేస్తూ సోషల్ మీడియా ఖాతాలను జల్లెడపడుతూ వీలైనంత వరకు భారతీయులను అమెరికా గడ్డపై కాలు మోపకుండా అడ్డు తగులుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు నేరుగా అక్కడి కంపెనీలకే ఆదేశాలిచ్చేందుకు తెగించారు. నో మోర్ ఇండియన్ వర్కర్స్ అని ట్రంప్ స్పష్టంగా చెప్పారు. అమెరికా టెక్నాలజీ కంపెనీలు ఇక అమెరికా కోసమే. అమెరికా కోసం పనిచేయండి. అమెరికా ఫస్ట్ నినాదమే మనకు కావాల్సింది. అదే మేం మిమ్మల్ని కోరుతోంది కూడా అని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని చెప్పారు. భారతీయులకు ఆ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు దక్కుతుండటంపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా భారత్ టెక్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇండియన్ ఐటీ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది. మన దేశంలోని బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు డెవలప్మెంట్ సెంటర్లను నిర్వహిస్తున్నాయి. భారత్లో నియామకాలు ఆపేయాలనే ట్రంప్ హెచ్చరిక కంపెనీల దీర్ఘకాలిక కార్యకలాపాలకు సవాల్గా మారుతుంది. ఇప్పటికే యాపిల్ సీఈఓ టిమ్ కుక్తో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో ఇండియాలో కార్యకలాపాలు నిర్వహించడం తనకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు తమ R&R ఇంజనీరింగ్ ఉద్యోగులను తిరిగి యూఎస్కు రప్పించాలని కూడా ట్రంప్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై భారత అధికారులు, ప్రపంచ ఆర్థికవేత్తలు, టెక్ ఇండస్ట్రీ లీడర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత అంతర్జాతీయ ప్రతిభావంతులకు కేంద్రంగా కొనసాగుతోంది. చాలా కంపెనీలు ఇక్కడి నైపుణ్యాన్ని తమ అభివృద్ధికి ఉపయోగిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయం అమెరికా ఆవిష్కరణలకు సహాయపడటం కంటే ఎక్కువ హాని కలిగిస్తుందని చెప్పొచ్చు. ఇది ప్రపంచంలోని ప్రముఖ టెక్ సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్,
క్లౌడ్ ఇన్ఫ్రా కోసం భారతీయ ఇంజనీర్లు, డెవలపర్లు, పరిశోధకులు గణనీయంగా దోహదపడుతున్నారు. భారత్ నుంచి నియామకాలను నిలిపివేస్తే అమెరికా, భారత్ సంబంధాలు దెబ్బతింటాయని, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి మందగించొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.